నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు కమలాపురి ప్రెసిడెంట్ అలాగే డాక్టర్ అల్లా గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన ప్రస్తుతం ఈరోజు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి కమలాపురి పార్క్లో వాళ్ళు కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అంటే మీకు ఏమనిపిస్తుంది సార్? 77 ఇయర్స్ అయితే ఉంది మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా. సో ఇప్పుడున్న జనరేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి మీకేమనిపిస్తూ ఉంది? ఒకసారి ఇండియా వైపు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇంతకాలం ఏంటంటే మామూలు స్పీడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు చాలా స్పీడ్ అందుకున్నాం, చాలా ఫాస్ట్ పేస్లో ఉన్నాం. తొందరలో మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మరి ప్రపంచంలో 3వ కంట్రీగా ఎకనామికల్గా ముందరకు రావటం, అక్కడే ఆగాల్సిన పని లేదు, ముందరకెళ్ళే స్కోప్ మనకుంది. అన్ని రకాల ఇండస్ట్రీస్ మన దేశంలో డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. కానీ వీటిలో కావాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ థింగ్స్ ఏంటంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు, ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాలి అందుట్లో. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ ఉంది. చెత్త అంతా తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తే ఎంతమందిని మనుషులను పడితే ఊడిపించగలం మనం? మన ఇంట్లో ఉన్న చెత్త మనం సార్ట్అవుట్ చేసి వచ్చిన వాళ్ళకి ఏంటో నేర్చుకోవాలి. అలాగే మన ప్రహరీ రోజు రోజుకి రోడ్డు మీద పుష్ చేస్తున్నాము, ఆక్యుపై చేస్తున్నాం. కానీ ప్రహరీ దాటి బయటకు వచ్చి మన ఇంటి ఎదురుగున్న రోడ్డు కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము, క్లీన్గా ఉంచుకుందాం. అలా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఏ గవర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఇదే రకంగా ఏదైనా చెత్త రోడ్డు మీద పడేస్తే అమెరికా లాంటి కంట్రీలో వాళ్ళు వచ్చే వెంటనే ఫైన్ వేస్తారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ ఫైన్ వేయకుండా మనం మారుద్దామని ట్రై చేస్తాం, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఏంటంటే ప్రజలు మనం శానిటేషన్ విషయంలో అట్లాగే మన రెస్పాన్సిబిలిటీ విషయంలో మనం ముందరకు రావాలి. ఓన్లీ గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటుంది, చాలా చేస్తుంది. మనకున్న అవసరాలు మనం అడగాలి. ఎందుకంటే ఈ ఏరియాలో అవసరాలు వేరు, ఆ ఏరియాలో అవసరం ఉంది. గవర్నమెంట్ పాలసీస్ చేసి అన్నిటికీ ఒకటి ట్రీట్మెంట్ ఇస్తే యాంటీబయాటిక్ ఇచ్చా అనుకున్నాను ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి డాక్టర్గా. ఆ సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళి రిప్రజెంటేటివ్స్ని మనం అడగాలి. ఒక్కసారి అడిగితే కాదు, వాళ్ళకి మనలాంటి వాళ్ళు లక్షలాది మంది ఉంటారు. 10 సార్లు 20 సార్లు 30 సార్లు తిరిగి మన పని అయ్యేటట్టు మనం చేయాలి. జరుగుతుంది. ఈరోజు కమలాపురి కాలనీలో చూస్తున్నాం, 10-15 ఏళ్ళ నుంచి స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది. మరి మధ్యలో ఎమ్మెల్యే గారు లేరు. మాకు సిద్ధరబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే 10-15 ఏళ్ళ నుంచి అయినాయి, జస్ట్ 2-3 డేస్లో కాలనీ అంతా లైట్లు వెలిగినాయి. మరి ఆ రోజున ప్రజలు అన్నారు, మాకు దీపావళి అంటే ఇంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు దీపావళి వచ్చినట్టుందన్నారు. అలాగే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మేమేం అడగట్లేదు. మాకు స్ట్రీట్ లైట్స్, రోడ్స్, శానిటేషను, వాటర్ సప్లై, మనం అడిగితే ట్రాఫిక్ ఇష్యూస్, ఈ 4 ఉన్నాయి. కొంత చేస్తే 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మార్పు వస్తుంది. అసలు ముందర అడిగి అయిపోతే నడవదు కదా. మరి అట్లాగే రోడ్లు వేయించారు. ఇప్పుడు మా ఇంకా కొన్ని చోట్ల రోడ్లు వేయాలి, పార్క్ డెవలప్ చేయాలి. ఆయనకి వెళ్తే చాలా ఉత్సాహంగా, ఆయన కూడా ఏమవుతుందంటే చాలామంది ఒకసారి విని మళ్ళీ నెక్స్ట్ వెళ్తారు. బట్ ఆయన ఏంటంటే అక్కడ నిలబడి పని అయ్యేటట్టు కమిషనర్ గారితో, జోనల్ కమిషనర్ గారితో, అవసరంతో ఎలక్ట్రికల్ పీపుల్తో అందరితో మాట్లాడి పని అయ్యేటట్టు ఫాలో అప్ చేస్తున్నారు. మనకు అలాంటి పొలిటీషియన్స్ కావాలి. ఏంటంటే మనకు పని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తామన్నప్పుడు దాన్ని ఫాలో అప్ నడవాలి. మన కాలనీ డెవలప్ అవ్వాలి. ఆయన ఈ కాలనీ చెందిన ఆయన కాదు, నేను ఈ కాలనీ చెందిన ఆయన కాదు. మనం అడిగాము, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, చేస్తున్నారు. ఈ రకంగా చాలా మనం ప్రజల్లోంచి రావాలి. ఇప్పుడు మా కాలనీలో వాళ్ళు కూడా మాకు ఇబ్బంది ఉంది, మాకు గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, అందుట్లో వాళ్ళు వెంటనే కంప్లైంట్ చేస్తారు, ఏ ఇబ్బంది ఉన్నా మేము కూడా సార్ట్అవుట్ చేయడానికి చేస్తాం. మరి ఇదేంటి ఒక పూటలో అవ్వదు, కానీ మొమెంటం స్టార్ట్ అయింది. అన్ని చోట్ల ఈ మొమెంటం స్టార్ట్ అయితే తప్ప ఈ దేశాన్ని దేవుడు కాదు, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఏంటంటే ఒక స్టేజ్ దాటి మొదలైసారు. ఇండస్ట్రీ తీసుకొస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, కానీ మరి బేసిక్ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి కదా. చెత్తంతా జనరేషన్ విషయంలో కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు జనరేషన్స్ చాలా మారుతూ ఉన్నాయి. సో లేటెస్ట్ ఏ టెక్నాలజీ జనరేషన్ కూడా మనం చూస్తున్నాము. అంటే ఈ జనరేషన్ అభివృద్ధి జరుగుతుందని ఒక ఎత్తు అయితే, ఇంకొక చోట ఈ జెండర్ నాలెడ్జ్ ఎక్కడో లేక అవుతుందనే కాన్సెప్ట్ అంటే మైండ్లో ఇది క్రియేట్ అవుతూ ఉంది కదా. కానీ ఏదైనా ఒక్కటైతే చెప్పాలండి, ఇంతకుముందు జనరేషన్ చాలా స్లో జనరేషన్. ఇప్పుడు నేను ఆ జనరేషన్ చెందినాడిని. మనం ఎంతసేపు నేను పైకి రావాలి, నా ఫ్యామిలీ పైకి రావాలనే ధోరణిలో ఉన్నాను అప్పుడు, చదువుకోవాలని. కానీ ఇప్పుడు జనరేషన్, యంగ్ జనరేషన్ చాలా స్మార్ట్, ప్రపంచాన్ని చూశారు. ఇంటర్నెట్లో కానీ అన్ని నాలెడ్జ్ తెలుస్తుంది వాళ్ళకి. మనం ఈ దేశాన్ని ముందర తీసుకెళ్లాలంటే ఈ జనరేషన్ ఒకటే చేయగలదండి. గవర్నమెంటు, ప్రజెంట్ జనరేషన్, ఏఐ అనండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎవరికైనా పలానా వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే డొనేషన్స్ వచ్చి పడతాయి, అడగాల్సిన అడిగితే. వాళ్ళలో ఫిలాంథ్రఫీ ఉంది, సొసైటీకి చేయాలని ఉంది, దీన్ని నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళాలని ఉంది. దీస్ లైక్ ఎ ఫైర్, ప్రజెంట్ జనరేషన్ ఇస్ లైక్ ఎ ఫైర్. వాళ్ళు నెక్స్ట్ 20 yearsలో ఈ గవర్నమెంట్స్ ఎలాగైనా ముందే తీసుకెళ్తే కంట్రీని రూపులోకి మారుతారు.
నాకు ఏమాత్రం డౌట్ లేదు, మనం అమెరికా కంటే ముందర ఉంటాం. సో మీరు ఆల్రెడీ హెల్త్ దీంట్లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, అంటే హెల్త్ పరంగా ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో డేంజర్ జోన్ అనుకోవచ్చా, లేకపోతే మీరేం చెప్తారు ఎట్లా? డేంజర్ జోన్ అండి. ఇప్పుడు పొల్యూషన్ ఇండెక్స్ చూస్తే దరిద్రంగా ఉంది. అలాగే ఏంటంటే మనకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అయిపోయి అన్నిట్లోనూ కెమికల్స్ వచ్చి మన ఫుడ్లో ప్రాబ్లం ఉంది. యంగర్ జనరేషన్ స్ట్రెస్ పెరిగింది. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న స్ట్రెస్సే, అంతే కదా. వాళ్ళకి జాబ్ గ్యారంటీ లేదు. అట్లాగేంటి వాళ్ళు ఏంది రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు, మరి ఫుడ్ సరిగ్గా వాచ్ చేయాలి. దాంతో ఏమవుతుందంటే మనం నిజంగా కెటాస్ట్రఫిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ టైంలో ఏంటంటే ప్రజలందరూ ఇప్పుడు సొసైటీ ఇంప్రూవ్మెంట్ రావాలని అందరూ ఆరోగ్యంగానే ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఉండే ఉపయోగం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం గురించి, మన పక్కన వాళ్ళ ఆరోగ్యం గురించి, సొసైటీ గురించి చూడాలి. అందుకని హెల్త్ అనేది ఏమంటామంటే ఓన్లీ ఫిజికల్గా బాగుంటాం కాదు, మెంటల్గా బాగుండాలి, సోషల్గా సొసైటీ బాగుండాలి, స్పిరిచువల్గా మనం బాగుండాలి, మనతో అందరూ బాగుండాలి. సమస్త లోక సుఖినో భవంతు అనే ఉద్దేశంతో మనం కొంత ఎక్సర్సైజ్ చేయటం, తినే తిండి వాచ్ చేయడం, బయట జంక్ ఫుడ్లు తగ్గించడం, ఇలాంటివి చేస్తా. రెగ్యులర్ చెకప్స్ మనతో ఉన్న మన వాళ్ళకి కూడా చెప్పాలి. ఇప్పుడు మా కాలనీ వాళ్ళకి కూడా కొన్ని క్యాంప్స్ పెడదామని చెప్పి చూస్తున్నాం. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ కూడా పెంచే ప్రయత్నంలో ఉన్నాం. ఇవన్నీ చేయకపోతే ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చినా 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతే ఎవరి కోసం ఇది? ఫైనల్గా ఏం చెప్తారు? 77వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దీని ప్రకారం మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇండియన్స్ కావచ్చు లేదా పబ్లిక్ విషయంలో? ఎందుకంటే బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో దాని ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుందని కొన్ని పుకార్లు, రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ తరుణంలో మీలాంటి వాళ్ళు ఏం నోటీస్ చేస్తూ ఉంటారు, ఏం చెప్తారు? ఏ చేంజ్ తేవాలన్నా కానీ మనం ఫైట్ చేసి అవతలాలను చంపేసి తీసుకొచ్చే రోజులు అయిపోయినాయి. మనం అధికారంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకుని మనకు కావాల్సిన ఎక్స్ప్రెస్ చేసి మనకు కావాల్సి అయ్యే పనులు అయ్యేటట్టు మనం చూసుకుంటాం. ఒక్కటే పద్ధతి. కాబట్టి 1+1 3 అవ్వాలి, సినర్జీ అవ్వాలి. మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ టైం రావాలంటే ప్రజలు అడిగినవి అవ్వకపోతే గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఎన్నోసార్లు ప్రూవ్ చేసాం అది. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన మనం అడగాలి. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం వెళ్ళి అడగాలి, మాకు ఎందుకు పనులు జరగట్లేదని నిలదీసి అడగాలి. మనం నెక్స్ట్ టైం వాళ్ళు మన దగ్గర రావాలంటే భయపడాలి. అలాగే మనం కూడా హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ ఇందాక నేను చెప్పినట్టు మొక్కలు పెంచాలి, శానిటేషన్ సంగతి మనం ఆలోచించాలి. మన చుట్టుపక్కల ఎవరైనా ఎడ్యుకేషన్ అవసరం అయితే హెల్ప్ చేయాలి. వాడికి హెల్త్ పరంగా మనం అడ్వైజులు ఇవ్వాల్సి ఉంటుంది మనం చేసి. ఈ రకంగా మనం ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ మనం చేస్తే మన కంట్రీని ఎవరు ఆపలేరండి. యంగ్ జనరేషన్తో ఈ స్పీడ్లో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వం. నెక్స్ట్ 20 years ఈజ్ గోయింగ్ టు బి ద క్రిటికల్ కేస్ ఫర్ అస్. ఇప్పుడు 2027 చేంజ్ అన్నారు చూసారా, మనకి విజన్ ఉంది చూసారా, దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఎయిమ్. ఎవ్రీవన్ హ్యాస్ టు ఎయిమ్. మనతో పాటు మనం అందరినీ ముందుగా తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది గోపాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.